हाई फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल आइस ई पाठशाला నేను మీ మహేష్ ఈ రోజు మనం గూగుల్ మీట్ అనే యాప్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ మీటింగ్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ కి చాలా డిమాండ్ పెరిగిపోయింది। స్టూడెంట్స్ గాని అదే విధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ గాని ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన నీడ్ అయితే ఎంతైనా ఉంది। ఈ గూగుల్ మీట్ ని ఇంతకు ముందు గూగుల్ హ్యాంగ్అవుట్స్ అనేవారు, ఇప్పుడైతే గూగుల్ మీట్ అని పేరు మార్చారు। అంటే గూగుల్ మీట్ అన్న గూగుల్ హ్యాంగ్అవుట్స్ అన్న ఒకటే। ఈ గూగుల్ మీట్ ని మనం మొబైల్ ఫోన్లో కానీ ఆర్ ఒక పీసీలో కానీ లేదా ఇన్ ది సేమ్ వే ల్యాప్టాప్లో కానీ యూస్ చేయొచ్చు। మొబైల్ ఫోన్లో యూస్ చేయాలంటే మాత్రం మనకి మొబైల్లో గూగుల్ మీట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మాత్రమే యూస్ చేయగలం। అదే పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ యాప్ని యూస్ చేయాలి అంటే మనకి ఉన్న మెయిల్ అడ్రస్ ద్వారా ఈజీగా యూస్ చేయొచ్చు। మెయిల్లోకి లాగిన్ అయిన తర్వాత 2 డిఫరెంట్ ప్లేసెస్లో గూగుల్ మీట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు। ఒకటి గూగుల్ యాప్ లాంచర్ ఉంటుంది, ఆ యాప్ లాంచర్లో గూగుల్ మీట్ కనిపిస్తుంది। లేదా మనకి మెయిల్ ఓపెన్ అవగానే లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో జాయిన్ మీటింగ్ ఆర్ స్టార్ట్ మీటింగ్ అని కనిపిస్తాయి, వాటి ద్వారా అయినా సరే స్టార్ట్ చేయొచ్చు। సో ఈ గూగుల్ మీట్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఒక ఈవెంట్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, డిఫరెంట్ నీడెడ్ ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఒక ఈవెంట్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం। జస్ట్ ఫాలో మీ। మొదటిగా మెయిల్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం। ఎస్, నా మెయిల్ అయితే ముందుగానే ఓపెన్ చేసి పెట్టేసాను। నా మెయిల్లో మీరు గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో స్టార్ట్ ఏ మీటింగ్ ఆర్ జాయిన్ ఏ మీటింగ్ అని కనిపించింది। సో హియర్ స్టార్ట్ ఏ మీటింగ్ దగ్గర కానీ జాయిన్ ఏ మీటింగ్ దగ్గర కానీ మనం క్లిక్ చేయడం వలన మనం మీటింగ్లోకి ఎంటర్ అవుతాం। అలాగే ఇక్కడ రైట్ సైడ్ గమనించినట్లయితే ఈ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ ఉన్నదాన్ని గూగుల్ యాప్స్ ఉంటాయి, అందులోని దాన్నే యాప్ లాంచర్ అంటారు। సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్ మీట్ అనే యాప్ కనిపించింది, దాని మీద క్లిక్ చేయడం వలన కూడా మనం గూగుల్ మీట్లోకి ఎంటర్ అవ్వచ్చు। సో నేను దాని మీద క్లిక్ చేశాను, ఈ స్క్రీన్ కనిపించింది చూడండి। ఇక్కడ జాయిన్ ఆర్ స్టార్ట్ మీటింగ్ అని కనిపిస్తుంది ప్లస్ సింబల్ పక్కన। సో నేను దీని మీద క్లిక్ చేయడం వలన నేను ఒక మీటింగ్ని స్టార్ట్ చేయను। ఇన్ ది సేమ్ వే కింద నథింగ్ షెడ్యూల్డ్ టుడే అని కనిపిస్తుంది చూడండి, అంటే ఈరోజు నేనేమి షెడ్యూల్ చేయలేదు, అంటే షెడ్యూల్ చేసినవన్నీ కూడా అక్కడ నాకు కనిపిస్తాయి। సో అసలు షెడ్యూల్ చేయడం ఎలా అనేది తర్వాత చూద్దాం। సో ప్రస్తుతానికైతే నేను జాయిన్ ఆర్ స్టార్ట్ ఏ మీటింగ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ జాయిన్ ఆర్ స్టార్ట్ ఏ మీటింగ్ అని క్లిక్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అయింది, అక్కడ నిక్ నేమ్ కానీ కోడ్ కానీ ఎంటర్ చేయమని అడుగుతున్నారు। సో నేను ఇక్కడ నిక్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను। నా క్లాస్కి నేను డెమో మీటింగ్ అని నేమ్ పెట్టుకున్నా। సో డెమో మీటింగ్ అని రాసి ఎస్ కంటిన్యూ చేస్తున్నాను। సో నా మీటింగ్ పేరు డెమో మీటింగ్। వెంటనే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది, అందులో నేను మీకు కనిపిస్తున్నాను చూడండి। నేను మీకు ఎందుకు కనిపిస్తున్నాను అంటే ఇక్కడ ఎస్ ఈ వీడియోని నేను ఆన్ చేసి పెట్టుకున్నాను, ఆ వీడియోని నేను ఆఫ్ చేస్తే నేను మీకు కనిపించను। ఇన్ ది సేమ్ వే ఇక్కడ నేను చెప్పేవి మీకు వినిపించాలి అంటే మాత్రం ఈ మైక్ని నేను ఆన్ చేసి పెట్టుకోవాలి, ఒకవేళ నేను ఆఫ్ చేస్తే నేను మీకు ఏమీ వినిపించదు। అదర్వైజ్ వినిపించాలి అంటే మాత్రం నేను దీన్ని ఆన్ చేయాలి। ఆన్ అండ్ ఆఫ్ అనేది జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది। ఎవరైతే మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళే మాట్లాడాలి అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండడం మంచిది। వై బికాజ్ అందరూ మైక్ ఆన్ చేసి పెట్టుకోవడం వలన డిస్టర్బెన్స్ అనేది బాగా ఎక్కువ క్రియేట్ అయిపోతుంది। ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాట్లాడే సమయంలో మాత్రమే మైక్ ఆన్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట। అదర్వైజ్ మీ ఎన్విరాన్మెంట్ అంతా చాలా సైలెంట్గా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అని అనుకుంటే త్రూఅవుట్ యువర్ మీటింగ్ త్రూఅవుట్ యువర్ క్లాస్ మీరు మైక్ ఆన్ చేసి పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఉండదు। నెక్స్ట్ ఇక్కడ నేను జాయిన్ నవ్ అనేసి క్లిక్ చేస్తున్నాను। సో జాయిన్ నవ్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, దట్ ఈస్ డెమో మీటింగ్। నేను ఈ మీటింగ్ పెట్టిన పేరు డెమో మీటింగ్। దాంతో పైన మీరు గమనిస్తే ఇక్కడ యాడ్ అదర్స్ అని ఉంది। యాడ్ అదర్స్ అంటే వేరే వాళ్ళని నేను నా మీటింగ్లోకి ఇన్వైట్ చేయడానికి ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది। సో మీరు ఇక్కడ గమనించండి, కాపీ జాయినింగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది। సో నేను ఇప్పుడు జాయినింగ్ ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసి త్రూ మెయిల్ కానీ త్రూ వాట్సాప్ కానీ అందరికీ పంపించవచ్చు। ఎవరెవరికైతే అది రీచ్ అయిందో, నేను ఎవరెవరినైతే ఇన్వైట్ చేశానో వాళ్ళు నా క్లాస్కి కానీ నా మీటింగ్ కానీ ఎంటర్ అవ్వచ్చు। సో వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అడ్మిట్ ఆర్ డినే ఎంట్రీ అని। సో వాళ్ళు మన క్లాస్కి అవసరం లేదు అని అనుకుంటే వాళ్ళని డినే చేయొచ్చు, వాళ్ళు మనకి ఓకే మనం ఇన్వైట్ చేసాం కాబట్టి వాళ్ళని అలౌ చేయొచ్చు అని అనుకుంటే కనుక దెన్ మీరు అడ్మిట్ అనేది కూడా ఇవ్వచ్చు। మీరు అడ్మిట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు ఎంటర్ అవ్వలేరు। వాట్సాప్ ద్వారా కానీ వేరే సోర్సెస్ ద్వారా కానీ మీరు లింక్ పాస్ చేసినప్పుడు అడ్మిట్ అనేది డెఫినెట్గా అడుగుతుంది। అలా కాకుండా మెయిల్ అడ్రస్ ద్వారా మీరు లింక్ పాస్ చేసినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో అడ్మిట్ అడగదు, డైరెక్ట్గా దే కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ క్లాసెస్। అండ్ ఇక్కడ కింద యాడ్ పీపుల్ అని కనిపిస్తుంది। సో యాడ్ పీపుల్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని కనిపించింది। సో ఎవరినైతే మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ కానీ అక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే వాళ్ళందరికీ మెయిల్ వెళ్ళిపోతుంది। సో నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఈమెయిల్ అడ్రస్లు కాపీ చేసి పెట్టుకున్నాను, సో అవి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను।
సో 3 ఈమెయిల్ అడ్రస్ నేను పేస్ట్ చేశాను అండ్ హియర్ సెండ్ ఈమెయిల్ అని కొట్టాను. సో వాళ్ళందరికీ నా మీటింగ్ రిలేటెడ్ జాయినింగ్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోయింది. వాళ్ళు కావాలనుకుంటే దాని మీద జాయిన్ మీటింగ్ అని టైప్ చేస్తే దే కెన్ జాయిన్ ఇన్ టు అవర్ మీటింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే పీపుల్ కనిపిస్తుంది కదా, షో ఎవ్రీవన్ అన్న దగ్గర. అక్కడ మీరు క్లిక్ చేస్తే 3 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 3 మెంబర్స్లో ఒకటి నేనైతే, ఇద్దరిని నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు. సో మొత్తం ఇక్కడ 3 మెంబర్స్ కనిపిస్తున్నారు. ఈ విధంగా ఎంతమంది మీట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. అండ్ ఇక్కడ చార్ట్ అని ఉంది కదా, ఆ చార్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ప్రాపర్ కన్వర్జేషన్. ఎవరి దగ్గర డౌట్స్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా, మైక్ ఆన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా, దెన్ ఈ చార్ట్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్ వ్యూ కనిపిస్తుంది కదా, ఈ గ్రిడ్ వ్యూ దగ్గర కనిపిస్తే ఎంతమంది అయితే ఆ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తారు. వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా మనకి స్క్రీన్ మీద ఇన్ డీటెయిల్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ గ్రిడ్ వ్యూ అనేది బై డిఫాల్ట్ అయితే రాదు, మనం ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హియర్ టర్న్ ఆన్ క్యాప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి కింద, CC అని. సో అక్కడ సబ్ టైటిల్స్ కోసం అనమాట. అది ఓకే చేసుకుంటే మనకి సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇంగ్లీష్లో అయితేనే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ప్రజెంట్ నౌ ఉంది కదా, ప్రజెంట్ నౌ మీద క్లిక్ చేస్తే యువర్ ఎంటైర్ స్క్రీన్ ఏ విండో అని కనిపిస్తుంది. ఇక్కడ యువర్ ఎంటైర్ స్క్రీన్, మన స్క్రీన్ అంతా అవతల వాళ్ళకి కనిపించాలంటే యువర్ ఎంటైర్ స్క్రీన్ని ఓకే చేస్తే కనుక మన స్క్రీన్ మీద ఏం చేసినా అవతల వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక PPT వాళ్ళకి కనిపించేలా చేయాలనుకోండి, నేను ఆ PPTని ప్రజెంట్ చేయాలి అంటే ప్రజెంట్ స్క్రీన్ దగ్గర యువర్ ఎంటైర్ స్క్రీన్ అనేది చేసి ఆ PPTని మనం ఆన్ చేసినట్లయితే కనుక ఆ స్లైడ్స్ అవతల వాళ్ళకి చాలా ఈజీగా కనిపిస్తాయి మొత్తం. అండ్ ఈ విండో, ఒక పర్టికులర్ విండో మాత్రమే కనిపించాలి, మిగిలినవన్నీ కనిపించాల్సిన నీళ్ళు లేదు అనుకున్నప్పుడు విండో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ విండో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడండి కొన్ని విండోస్ ఓపెన్ అయ్యి. సో నేను ఈ విండోస్లో ఏ విండోని సెలెక్ట్ చేస్తే ఆ విండోనే అవతల వాళ్ళకి కనిపిస్తుంది, మిగిలిన విండోస్ ఎవరికి కనిపించవు అనమాట. ఓకే, దెన్ ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తున్నా చూడండి, ఈ 3 డాట్స్ దగ్గర రికార్డ్ మీటింగ్ అని కనిపించింది. సో మనం చెప్పే ప్రతి క్లాసు, మన ప్రతి మీటింగ్ కూడా రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ మీటింగ్ మీద నేను క్లిక్ చేశాను, యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేశాను. అది రికార్డ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది, లోడ్ అవుతుంది. వెయిట్ చేస్తే రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మొత్తం రికార్డ్ అయ్యాక మనం క్లాస్ ఎప్పుడైతే ఎండ్ చేసేస్తామో అప్పుడు ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మన మెయిల్, ఏ మెయిల్తో అయితే మనం ఈ గూగుల్ మీట్ అనేది చేస్తున్నామో ఆ మెయిల్కి మన రికార్డింగ్ అనేది వచ్చేస్తుంది. మన గూగుల్ డ్రైవ్లో కూడా ఆ రికార్డింగ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఆ రికార్డింగ్ అనేది చూసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ గూగుల్ మీట్లో. అండ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ గమనించినట్లయితే మనకి చేంజ్ లేఅవుట్ అనేది కూడా కనిపిస్తుంది. లేఅవుట్ అంటే అవతల ఎవరెవరైతే మన మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో లేదా మన క్లాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మనకి కనిపించాలి అనుకున్నప్పుడు ఈ చేంజ్ లేఅవుట్ అనేది మనం యూస్. ఈ స్పాట్ లైట్ అనేది నేను యాక్టివ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు హైలైట్ అవుతారనమాట. అండ్ ఇన్ ది సేమ్ వే టైల్డ్ అని కనిపించింది కదా, ఈ టైల్డ్ కనుక నేను ఓకే చేస్తే అప్ టు 16 మెంబర్స్ మాత్రం మన స్క్రీన్ మీద కనిపించవచ్చు. అలా కాకుండా ఒకవేళ మన క్లాస్లో ఒక మోర్ దెన్ 16 మెంబర్స్ ఉన్న, ఒకవేళ 100 మెంబర్స్, 200 మెంబర్స్ ఆర్ 60, 70 ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరూ స్క్రీన్ మీద కనిపించాలి అంటే మాత్రం గ్రిడ్ వ్యూ అనేది మనం ఓకే చేసుకోవాలి. గ్రిడ్ వ్యూ అనేది ఒక ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్ గూగుల్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. గూగుల్ మీట్ గ్రిడ్ వ్యూ అని కొడితే సరిపోతుంది. దెన్ మీట్ ఎక్స్టెన్షన్ అది. సో ఆ గ్రిడ్ వ్యూ మనం ఓకే చేసుకున్నప్పుడు మనకి స్క్రీన్ మీద ఎంతమంది అయినా సరే మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం గూగుల్ మీట్ని ఎఫెక్టివ్గా యూస్ చేయొచ్చు. డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, ఏ టైంలో వెళ్ళిపోయారు అనే అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అని చూడాలనుకుంటున్నాం అనుకోండి, దెన్ మీట్ అటెండెన్స్ అనే ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే పైన టిక్ మార్క్ కనిపిస్తుందా, అది మీట్ అటెండెన్స్ సంబంధించిన ఎక్స్టెన్షన్. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్న లేబుల్ కనిపిస్తుంది కదా, అది కూడా మీట్ అటెండెన్స్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు నేను గూగుల్ మీట్లో ఇక్కడ పీపుల్ కనిపిస్తున్నారు కదా 3 అని, అక్కడికి వెళ్ళి నేను రైట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, దెన్ ఇక్కడ సేవ్ అటెండెన్స్ అని కనిపించిందా, ఆ సేవ్ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకి అటెండెన్స్ డౌన్లోడ్ అయిపోయింది. ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, ఏ టైంలో వెళ్ళారు అనేది ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ అటెండెన్స్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇన్ డీటెయిల్ అటెండెన్స్ రావడానికి మనం ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇన్ ది సేమ్ వే ఈ పైన గ్రిడ్ కనిపిస్తుంది చూడండి, ఈ గ్రిడ్ కూడా నేను ఆల్రెడీ మీతో చెప్పాను, గ్రిడ్ కూడా ఎక్స్టెన్షనే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, ఇది ఇంకొక అటెండెన్స్ అనమాట. అండ్ ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి డ్యూయల్ లెస్ ఎక్స్టెన్షన్. అంటే మనం ఏదైతే స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నామో ఆ స్క్రీన్ మాత్రమే అవతల వాళ్ళకి కనిపించి
ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ సమ్ స్పేస్ మన కోసం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ స్క్రీన్ని డ్యూయల్ పార్ట్స్గా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి అనుకుంటే ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేశాను. ఈ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఈ 3:7 రేషియో అనేది ఓకే చేశాను. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను ప్రజెంట్ చేయొచ్చు వేరే వాళ్ళకి. ఇది మాత్రం నా పర్సనల్ యూసేజ్కి ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు చాట్ బాక్స్లో మెసేజ్ పెడుతున్నారు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే నేను చాట్ బాక్స్ చూడాలి. సో ఎవరెవరు ఇంటరాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ నేను ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఉన్నది మాత్రం అవతల వాళ్ళందరికీ కనిపిస్తుంది, పార్టిసిపేట్స్ అందరికీ. వాళ్ళకి నేను దీన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి డ్యూయల్లెస్ అనే ఎక్స్టెన్షన్ యొక్క యూసేజ్ అనమాట. అదర్వైజ్ మీరు సెకండరీ పీసీ కూడా ఒకటి యూస్ చేసుకోవచ్చు. ఒకే మీట్ని డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మీరు ఆర్గనైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ అడ్రస్ తోటే ఒక ల్యాప్టాప్ నుంచి, ఒక పీసీ నుంచి అండ్ ఒక మొబైల్ నుంచి కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే రికార్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారో మీకు వీడియో మొత్తం రికార్డ్ అవడమే కాకుండా ఆ చాట్ బాక్స్లో మెసేజెస్, ఆ కన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఒక డాక్యుమెంట్లో మీకు మెయిల్ వచ్చేస్తుంది. అది కూడా మీరు సేవ్ చేసుకుని ఫర్దర్ రెఫరెన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు నాకు మీటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను మీటింగ్ ఎండ్ చేసేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టర్న్ ఆఫ్ ఉంది కదా, టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేశాను. దెన్ చూడండి, ఆటోమేటిక్గా నాకు క్లాస్ లిస్ట్ అని చెప్పేసి మొత్తం అటెండెన్స్ అంతా డౌన్లోడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా క్లాస్ లిస్ట్ అని చెప్పేసి అటెండెన్స్ మొత్తం నాకు డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ డైలీ అటెండెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఇదంతా వచ్చేసింది. ఇది ఏ అప్లికేషన్ వల్ల వచ్చింది అంటే ఈ ఎక్స్టెన్షన్ వల్ల వచ్చింది. ఈ టిక్ మార్క్ ఎక్స్టెన్షన్ వల్ల వచ్చిందనమాట. అటెండెన్స్, గూగుల్ మీట్ అటెండెన్స్ ఎక్సెల్ ఫామ్లో కూడా నాకు డౌన్లోడ్ అయిపోతుంది ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది. అది కూడా చూద్దాం. ఈ విధంగా ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది కూడా ఎక్సెల్ ఫామ్లో కూడా మొత్తం అటెండెన్స్ నాకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు గూగుల్ మీట్ ద్వారా ఒక మీట్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ మీట్ని ఎలా షెడ్యూల్ చేయాలి, ఈజీ వేలో డిఫరెంట్ పర్సన్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. మనకున్న అవైలబిలిటీని బట్టి యాడ్ అదర్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అక్కడ కొంతమందికి మనం మెయిల్ అడ్రస్ ద్వారా లింక్ పంపించాం. ఆ మెయిల్ అడ్రస్ అక్కడ టైప్ చేసినప్పుడు సెండ్ మెయిల్ అని కొట్టాం, దాని అందరికీ కూడా మెయిల్స్ వెళ్ళిపోయింది. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎట్ ఏ టైం మనం 10 మెంబర్స్కి మాత్రమే మెయిల్ పంపగలం. అలా కాకుండా ఒకవేళ మన క్లాస్లో 200-250 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ 10 మెంబర్స్కి ఆ విధంగా మెయిల్స్ పంపాలి అంటే 25 టైమ్స్ మనం ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి అందరికీ కూడా పంపించాలి. అది నాకు తెలిసినంతవరకు చాలా హెక్టిక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ నుంచి మనం బయటకు వచ్చి ఈజీ ప్రాసెస్ వెతుక్కునే ఆలోచనలో ఉంటే కనుక దెన్ మనకి క్యాలెండర్స్ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. క్యాలెండర్స్ ద్వారా మనం ఇప్పుడు ఒక మీట్ని ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు. అదే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనం మెయిల్లోకి వెళ్ళి ఇక్కడ యాప్ లాంచర్ ఉంది కదా, ఆ యాప్ లాంచర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది. క్యాలెండర్ మీద క్లిక్ చేద్దాం. క్యాలెండర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాలెండర్ దగ్గర పైన క్రియేట్ అని కనిపిస్తుంది. సో ఆ క్రియేట్ దగ్గర మనం క్లిక్ చేస్తే, ఆ ప్లస్ సింబల్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టైటిల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నేను డెమో క్లాస్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చాను. అండ్ ఆ తర్వాత ఎప్పుడు జరుగుతుంది ఇది, ట్యూస్డే August 11 7:30 to 8:30 అని ఉంది. ఆల్రెడీ ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చింది 7:32 నుంచి 8:30. అలా కాకుండా ఆగస్ట్ 12 కావాలి, 7:30 PM to 8:30 PM అని నేను ఒక టైం సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డస్ నాట్ రిపీట్ అని ఒక ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఎప్పుడెప్పుడు రిపీట్ అవ్వాలి, ప్రతిరోజు అదే విధంగా రిపీట్ అవ్వాలా, డైలీ రిపీట్ అవ్వాలా, వీక్లీ ఆన్ వెడ్నెస్డే రిపీట్ అయితే సరిపోతుంది, ఎవ్రీ వెడ్నెస్డే రిపీట్ అవ్వాలా, మంత్లీ వెడ్నెస్డే సెకండ్ వెడ్నెస్డే రిపీట్ అవ్వాలా, యాన్యువల్లీ August 12 రిపీట్ అవ్వాలా, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కస్టమ్లోకి వెళ్ళాను. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఒకవేళ ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ వెడ్నెస్డే రిపీట్ అవ్వాలనుకోండి ఈ ఈవెంట్, నేను సండేని వెడ్నెస్డేని సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఈవెంట్ ఎప్పుడు ఎండ్ అవ్వచ్చు, ఎన్ని రిపిటేషన్స్ తర్వాత ఎండ్ అవ్వచ్చు అంటే ఎప్పుడు ఎండ్ అవ్వచ్చు అన్న దానికి నేను ఆఫ్టర్ 20 రిపిటేషన్స్ అన్నాను. అంటే ఇలా 20 టైమ్స్, లైక్ ఒక సండే వెడ్నెస్డే అలా 20 టైమ్స్ ఆ క్లాస్ అనేది రిపీట్ అవుతుంటుంది. మీరు ఇంకెవరికి కూడా పర్సనల్గా ఈ పలానా టైంలో క్లాస్ ఉంది అని ఇంటిమేట్ చేయక్కర్లేదు, గూగుల్ క్యాలెండరే వాళ్ళకి ఇంటిమేట్ చేసేస్తుంది. ఎవరెవరికి ఇంటిమేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. మెయిన్ ఇక్కడ చూస్తే యాడ్ గెస్ట్ అని కనిపిస్తుంది కదా, యాడ్ గెస్ట్ దగ్గర మనం డిఫరెంట్ పర్సన్స్ యొక్క మెయిల్ అడ్రస్లు టైప్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ ఎక్సెల్ షీట్ ఉంటే అందులో డిఫరెంట్ మెయిల్ అడ్రస్ ఉన్నాయనుకోండి, ఆ మెయిల్ అడ్రస్ అన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. నేను ఇక్కడ ఒక 3 మెయిల్ అడ్రస్ మాత్రం కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. దెన్ ఎంటర్ కొడితే మొత్తం అందరు మెయిల్ అడ్రస్లు కూడా కింద మనకు కనిపిస్తాయి. ఓకే, జాయిన్ విత్ గూగుల్ మీట్ అని కనిపిస్తుంది కదా, ఆ జాయిన్ విత్ గూగుల్ మీట్ ద్వారా మనం వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఒక లింక్ కనిపిస్తుంది, ఆ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేసుకుంటే దెన్ దే కెన్ ఎంటర్ ఇంటూ అవర్ క్లాస్.
ఓకే, సో యాడ్ లొకేషన్, మీరు కావాలంటే లొకేషన్ కూడా టైప్ చేసుకోవచ్చు, లైక్ విజయవాడ, రైట్, ఆంధ్రప్రదేశ్, ఆ లొకేషన్ నుంచి నేను క్లాస్ చెప్తున్నాను అని. ఎస్, ఇప్పుడు సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వుడ్ యూ లైక్ టు సెండ్ ఇన్విటేషన్ ఈమెయిల్స్ టు గూగుల్ క్యాలెండర్ గెస్ట్ అని వచ్చింది. సో ఆ గెస్ట్లందరికీ ఎస్ ఐ వాంట్ టు సెండ్ ఇన్విటేషన్ రిమైండర్స్. సో వాళ్ళందరికీ కూడా ఎస్ ఇన్వైట్ ఎక్స్టర్నల్ గెస్ట్, ఎస్ వాళ్ళందరినీ కూడా నేను ఇన్వైట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి కింద ఈవెంట్ సేవ్డ్ అని వచ్చింది. సో ఆ ఈవెంట్ సేవ్ అయిపోతుంది. వాళ్ళందరూ మెయిల్ అడ్రస్లో కూడా ఈ ఈవెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోయింది. వాళ్ళు ఒకవేళ వాళ్ళ క్యాలెండర్ ఓపెన్ చేసుకున్నా కూడా పలానా రోజు మీకు క్లాస్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మొబైల్ ఫోన్లో మన యాప్ ఉంటుంది కదా, గూగుల్ మీట్ అనే యాప్, ఆ యాప్ కింద షెడ్యూల్డ్ మీటింగ్ అని కనిపిస్తుంది. ఏ రోజైతే మనం వాళ్ళకి ఇన్విటేషన్ పంపించామో షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ మీటింగ్స్ అని వాళ్ళకి కనిపిస్తాయి. దెన్ వాళ్ళు ఆ షెడ్యూల్ మీటింగ్ మీద క్లిక్ చేసుకున్నా కూడా దే క్యాన్ ఎంటర్ ఇన్ టు క్లాస్. దిస్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ షెడ్యూలింగ్ ఏ క్లాస్, రైట్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎవరైనా క్లాస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకున్నా, లేకపోతే అనవసరంగా మైక్ ఆన్ చేశారనుకున్నా, వాళ్ళని మనం మ్యూట్ చేయొచ్చు, లేదా వాళ్ళని మనం రిమూవ్ కూడా చేయొచ్చు. ఎవరైతే ఈవెంట్ని హోస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయగలరు. సో ఇదండి గూగుల్ మీట్. సో మీకు అందరికీ క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.